ములుగు జిల్లాలో మందుపాత్ర పేలి ముగ్గురు పోలీసులు మరణించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, మందుపాత్ర పేలిన ఘటనలో మరణించిన పోలీసుల వివరాలు ఏమని తెలిసాయా? ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు సరిహద్దు అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలిన దుర్ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల కోసం ఈ ప్రాంతంలో వాజేడు వెంకటాపురం ఈ అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కర్రెగుట్టలో బలగాలు గత 17 రోజులు కూడా ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. అలాగే బుధవారం జరిగిన ఎదురుకాల్పులో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. తప్పించుకుపోయినటువంటి మరికొంతమంది మావోయిస్టులు వెంకటాపురం వాజేడు అటవీ ప్రాంతం వైపు వస్తున్నారనే సమాచారంతో కూడా ముందస్తుగా ఈ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అణువణువు జల్లెడ ఈ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే మందుపాత్ర పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆపరేషన్ కగారులో భాగంగా మావోయిస్టుల ఏరివేతలో పై సాధించినటువంటి బలగాలు అనుకోని రీతిలో మందుపాత్ర పేలడంతో ముగ్గురు జవాన్లు అక్కడ చనిపోయారు. అయితే జిల్లా చెందినటువంటి పోలీస్ అధికారులు మాత్రం ఇంకా ఎటువంటి దీనికి సంబంధించి ధృవీకరించలేదు. కానీ ఉదయం జరిగినటువంటి అంటే ఈ ఉదయం కూంబింగ్ లో భాగంగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు రవిచంద్ర.